హలో అందరికీ, ఇది వచ్చేసి మేకకాళ్ళ పాయ. ఈ చలికాలంలో ఇది చాలా యూస్ అవుతుంది. అంటే జలుబు దగ్గు అట్లా కోల్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, ఇట్లా సూప్ చేసుకుని తినటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంక ఈ ప్రాసెస్ ఎలాగో మీకైతే చూపించేస్తాను. దీనికోసం మిక్సీ జార్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఇంకా కొంచెం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి. నేను పౌడర్ అయితే యాడ్ చేశాను, మిరియాల పౌడరు. ఇంక ఇవన్నీ వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఇంక ఈ పేస్ట్ అంతా దాంట్లో వేసేసుకుని ఈ పచ్చి వాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు కలుపుకుంటూ ఇట్లా ఫ్రై చేయాలి ఈ పేస్ట్ అంతాను. ఇంక ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళను కూడా వేసేసుకుని అది కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం కూడా వేసేసుకుని ఇంక ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే దీనికి మెయిన్ సూపే కదా. ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ అయితే నేను రానిచ్చాను. అంటే వాటికున్న గట్టిదనాన్ని పెట్టి, ఇంకా గట్టిగా ఉందనుకుంటే మీరు ఎక్కువ ఇంకా వేయించుకోండి. ఇంకా ఈ సూప్ మూత తీసేసిన తర్వాత సూప్ అంతా కొంచెం దగ్గర పడే వరకు ఇట్లా కలుపుకుంటూ కుక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర